డైరెక్షన్. మైండ్లో అది పెడితే మైండ్ ఎప్పుడు పని చేయాలి. తీసుకు జపం. కొద్దిగా ఐడెంటిటీ కార్డు ఇవంతా చెక్ చేస్తున్నారు సార్. ప్రాపర్గా హ్యాండ్ వాష్ అంటే తినే ముందు హ్యాండ్ వాష్ చేస్తున్నారు సార్. ఇవన్నీ ముస్తబ్ కార్యక్రమంలో అంటే ముస్తబ్లా కాకుండా ఫీవర్ ఉన్న వాళ్ళు కాకుండా అందరూ వస్తున్నారు సార్ ఇప్పుడు ప్రాపర్గా. అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో. ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మొత్తం మీద? ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో? ఫుల్గా వచ్చిందా? అంటే రోజు క్లాస్ లీడర్స్ ఆ రోజు చెక్ చేయడానికి ఒకరు ఉంటారు. రోజుకి ఒక్కొక్క లీడర్. అచ్చా, కాన్సెప్ట్ అవర్ పెట్టారు. ఫాలో అవుతున్నారు అందరూ? ఎడ్యుకేట్ చేయడం, హెడ్ బాయ్స్ హెయిర్, నెక్స్ట్ ప్రాపర్ యూనిఫామ్, షూస్, నెయిల్స్, ఐడెంటిటీ కార్డు. దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాలంటే ఏం చేయాలమ్మా నీ అభిప్రాయం? పర్సనల్ హైజీనిక్, కమ్యూనిటీ హైజీనిక్, దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంది ముస్తాబు కింద. వాట్ ఈజ్ యువర్ థాట్? మీ ఆలోచన ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారు మీద? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు అయింది? సెప్టెంబర్. ఓకే, ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు? ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ముందు మాదిరిగా ఈ ఏరియాలో మలేరియా కానీ కంట్రోల్ అయిపోయినాయి? వైరల్ ఫీవర్ ఇలాంటివి డాక్టర్స్ కూడా వచ్చి ఇలా అంటే బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ ఇలాగా రెగ్యులర్ చేస్తారు. రెగ్యులర్ అంటే మంత్కి ఇలా చేస్తారు. స్కూల్స్కే వచ్చిందా? గ్రామాలకు కూడా వెళ్ళిందమ్మా? గ్రామాల్లో కూడా వస్తుంది సార్. అంటే గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ ఇలా ఇస్తున్నారు కదా, వస్తుంది సార్ మంత్కి. ఓకే, మీరు గుర్తుకొచ్చినప్పటికల్లా టెక్నాలజీ గుర్తొస్తుంది సార్. టెక్నాలజీ గుర్తుకొచ్చినప్పుడు మేము థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. డ్రోన్, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్. కొద్దిగా వీటికన్నిటికి వెళ్తున్నాం. నెక్స్ట్ మీ 20 ఏళ్లలో మీరు పెద్ద అయ్యే లోపల డిఫరెంట్ లెవెల్కి వెళ్తుంది. నువ్వు ఐఏఎస్ కావాలని ఐపీఎస్ కావాలనుకుంటున్నావు కదా, అప్పటికి టెక్నాలజీ కూడా నెక్స్ట్ ఇంకా బాగా మారుతుంది. ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ చేంజెస్ కూడా వచ్చేసారు. ఏమా అంటే ఇప్పుడు తల్లికి వందనం వచ్చిన నుంచి ఒకరికి ఇంట్లో ఒకరికి ఇస్తారు కదా సార్. అవునమ్మా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రాస్తున్నారు. అదే ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 3 మెంబర్స్ సార్. ముగ్గురికి వచ్చిందమ్మా. 39,000. నీకంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? అక్క ఒకరు సార్ ఇక్కడ చదువుతుంది ఫస్ట్ ఇయర్. 7th క్లాస్ సార్ ఇక్కడ. 7th క్లాస్. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్.
మీ ఎడ్యుకేషన్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలి? ఇప్పుడు అంటే ఇప్పటికీ అన్నీ బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఫుడ్ కానీ ఫుడ్ చాలా ఈరోజు బాగుంది సార్. ఈ ఫుడ్ నేను వచ్చినా పెట్టారా లేకపోతే ఎవ్రీ డేట్నే ఉంటుందా? అంటే ఇది ఒకటే ఈరోజు పెట్టారు, మిగతా అన్నీ మరి ముందు కాకుండా ఇప్పుడు చాలా బాగుంది సార్. మెనూ చేంజ్ చేస్తున్నాం. అదేమ్మా. ఇంకేంటమ్మా ఇంకా ఇంకేంటి విశేషాలు? చిక్కీస్ డే బై డే ఇస్తారు సార్. అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే 3 రోజులు ఇస్తారమ్మా? మిగతా 3 days రాగి మాల్ట్ ఇస్తారు సార్. రాగి మాల్ట్ ఇస్తారు. దీనివల్ల మీరు బెటర్ అనిపిస్తూ ఉందా? గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇది. అనేవి లేకుండా కొంచెం న్యూట్రిషన్ అనేది. రక్తహీనత అంటే ఒక 70 or 80% మన మన్యంలో రక్తహీనత వల్ల ఇచ్చేస్తున్నారు సార్. ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. ఇది తింటే కొంత డైలీ ఉంటుంది సార్. ఒక సాటర్డే ఎగ్స్ డైలీ ఉంటుంది సార్, మండే టు ఫ్రైడే. ఓన్లీ సాటర్డే ఉంటుంది. ఇక్కడ వీక్ డేస్ అంతా ఇస్తున్నారా? సార్ 6 రోజులు ఇస్తున్నారా? ఎగ్ ఇస్ కంపల్సరీ. వెజిటేరియన్ ఎంత ఇస్తున్నారు? 1 ఇస్తున్నారా, 2 ఇస్తున్నారా? వెజిటబుల్స్ కరెక్ట్గా ఇస్తున్నారా? ఎన్ని ఇస్తున్నారు? వెజిటబుల్స్ అంటే కూరగాయల పలావు వెన్స్డే ఉంటుంది సార్. మిగతా ఇవంతా రైస్ సార్. ఒక ఫ్రైడే ఇంకా పులిహోర పెడతారు సార్. సాటర్డే పాయసం. దాల్ కూడా ఇస్తున్నారా? ఏంటి సార్? ఇది మరి దాల్ ఇస్తున్నారా? పప్పు అవన్నీ ఇస్తున్నారు సార్. 1 week సరి ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇస్తున్నారు సార్. ఏమా? ఐఎఫ్ఏ టాబ్లెట్స్ అవి కూడా ఇస్తున్నారు. మీకు మెడికల్ చెకప్ ఎన్ని రోజులు ఒకసారి చేస్తున్నారు? చేస్తున్నారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి? మంత్ ఒకసారి డాక్టర్ వస్తున్నాడు. వస్తున్నారు సార్. బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. తీసుకో మంచి చేసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు? చిక్కీస్ అన్ని? చిక్కీస్ అంతా సెంట్రల్ అది ఎక్కడి నుంచి? టెండరింగ్ క్వాలిటీ టెండర్ చేసి క్వాలిటీ నుంచి ప్రాపర్ టెండర్. ఈ చిక్కీలో సార్ ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుంది? కోక్ అయితే కోకో చాక్లెట్ వెల్కమ్ అది చేస్తే ప్రొక్యూర్మెంట్ ఈజీ. ఇక రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి డైరెక్ట్ ఇప్పుడు చాలామంది కొనేస్తున్నారు. కరెక్ట్. దానివల్ల జాగరీ కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వాల్యూ కాస్ట్. అయిపోయింది. తిన్నా, టేస్ట్ చేసాం. టేస్ట్ బాగుంది. చిక్కీ టేస్ట్ చాలా బాగుంది. ఒక్కో వాళ్ళు ఓకే అమ్మ, మీరు భోజనం చేసి లేజుగా గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ అమ్మాయినమ్మా? నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫా? బాగా చదువుకోమ్మా. చేస్తాం, అన్నీ చేస్తాం. ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం. బాగా చదువుకోమ్మా.
ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఓకే 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 అమ్మా. ఓకే అమ్మా, నువ్వేం చదువుతున్నావు? నేను 10th క్లాస్ సార్. ఇందులో బాగా చదువుతున్నావా? ఏమవుతావు? ఇంజనీర్, ఇంజనీర్. ఏ ఇంజనీర్? సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. గుడ్ లక్. పక్కనే ఇంజనీరింగ్, పక్కనే డాక్టర్ అమ్మ. డాక్టరా? మా ఆరోగ్యం సేఫ్. బాగా చదువుతున్నావా? డెఫినెట్గా అవుతావా? డాక్టరే నాకు చెప్పాలి, నువ్వు ఇంజనీర్ అయ్యి చెప్పాలి. ఓకే, నువ్వు ఏదైనా ఉంటే చెప్పమ్మా నాకు. ఓకే సార్. ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, మళ్ళా సమాజానికి సేవ చేయాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.